Good afternoon, everyone. I'm Dr. Balraj Naidu, robot joint replacement surgeon at Onus Robotic Hospitals. Topic for live webinar is total hip replacement surgery. So, total hip replacement surgery is the most common performed in the hip, and it is also known as forgotten hip surgery. సో సర్జరీ చేసుకున్న తర్వాత పేషెంట్ కాంప్లికేషన్స్ రేట్స్ ఆర్ వెరీ వెరీ లో. అండ్ యూజువల్గా మనకు పేషెంట్స్ హిప్ జాయింట్ పెయిన్ అని మన దగ్గరకు వస్తారు. హిప్ జాయింట్ అంటే యాంటీరియర్ హిప్ జాయింట్ పెయిన్ మీరు చూసినట్లయితే ఎస్పెషల్లీ గ్రాయిన్ పెయిన్ చెప్తారు. మెట్లు ఎక్కడానికి దిగడానికి కష్టంగా ఉంటుంది, కింద కూర్చోవడానికి కష్టం అవుతుంది, ఇండియన్ టాయిలెట్స్ వాడడానికి కష్టం అవుతుంది. సో వీళ్ళు ఓపీడీకి వచ్చినప్పుడు దెన్ వి చెక్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దే ఆర్ ఫేసింగ్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ హెల్తీ హిప్ జాయింట్, ఇట్ హ్యాస్ త్రీ బోన్ సప్లై, బ్లడ్ సప్లై ఉంటుంది. ఒకటి, రెండు, మూడు. సో దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ నోన్ యాజ్ ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్. ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటే హిప్ జాయింట్ కి బ్లడ్ సప్లై మొత్తం కట్ ఆఫ్ అయిపోతుంది. కట్ ఆఫ్ అయిపోయి మొత్తం ఇది బ్లాక్ అవుతుంది. ఈ బ్లాక్ అవ్వడాన్ని ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఇట్స్ ఆల్ డెడ్ బోన్. సో దీంట్లో మొత్తం టోటల్ 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 అంటే ఎంఆర్ఐ లుక్స్ నార్మల్, హెడ్ ఈస్ ఆల్సో రౌండ్ షేప్ మెయింటైన్ చేస్తుంది, బట్ పేషెంట్ విల్ హ్యావ్ స్లైట్ పెయిన్. స్టేజ్ 2 అంటే హెడ్ స్టార్ట్ డ్యామేజ్. సో ఇన్సైడ్ ద హెడ్ ఏదైతే కార్టిలేజ్ ఉందో అది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 3కి వచ్చేసరికి ఫ్రాక్చర్ అవుతుంది. సో యూ కెన్ సీ హియర్ దేర్ ఇస్ ఎ కాంట్రల్ సబ్ కాంట్రల్ బోన్ ఫ్రాక్చర్. స్టేజ్ 4లో సాకెట్ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ఎన్ ఎక్స్రే, స్టేజ్ 1లో నార్మల్ ఉంటుంది, స్టేజ్ 4లో కంప్లీట్గా సాకెట్ డ్యామేజ్ అయిపోయి డిస్లొకేట్ అవ్వడానికి సబ్లాక్సేషన్ ఫేజ్లో ఉంటుంది. దిస్ ఇస్ ద ఎక్స్రే. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఎంఆర్ఐ, రైట్ సైడ్ MRI is completely normal. Left side, you look at it here, completely damaged and completely black అయిపోయింది మీరు చూసినట్లయితే బ్లాక్. సో దిస్ దిస్ ఇస్ లైక్ దిస్ ఇస్ ద కంప్లీట్ బ్లాక్ టిష్యూ. హియర్ పేషెంట్ కంప్లీట్స్ వెరీ సిగ్నిఫికెంట్ పెయిన్. అండ్ ఇన్ దిస్ phase what we do is and remove the dead tissue. This is known as core decompression surgery. సో ఈ పేషెంట్స్కి అందరికి కూడా మనకు ఇది ఇమ్మీడియట్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. అండ్ వీ యూజ్ ఎ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్. We use specialized equipment for core decompression. And also, apart from this, we use stem cell therapy. If you look at here, this is the stem cells we used. And these stem cells are very advanced form of treatment which last for at least 20 years if you do it properly. You need to do proper decompression, then patient will have excellent life for 20 to 30 years, provided patient should undergo proper decompression. This is the one patient who came to us with significantly involved stage 2 avascular necrosis of hip. He is a student studying for civil services, and we did a core decompression on one side. Then later on, the other side also we did 3 months gap. Patient had excellent pain relief with stem cell therapy. She is another patient, Chandrakala. She also had same issue. Patient complaining of severe pain. So we did a core decompression with stem cell therapy. So we have a separate division known as Curax. Under Curax, we are doing stem cell therapy, regenerative joint medicine, image guided injections, root blocks, and PRP for only limited number of patients because these require specialized skills. Not all patients fit for these therapies. And another patient also same thing. We look at this. Hi everyone, I am Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. నరేందర్ రెడ్డి గారు చాలా సివియర్ హిప్ జాయింట్ పెయిన్ తో మా దగ్గరికి వచ్చారు ఇంతకు ముందు. అన్ఫార్చునేట్ గా ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అని తెలిసింది. సో వి డిడ్ ఏ కోర్ డికంప్రెషన్ విత్ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ థెరపీ. ఈ కంప్లీట్ గా రికవర్ అయ్యారు. ఇప్పుడు ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఆయన మాటలోనే విందాం. నరేందర్ రెడ్డి గారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నమస్కారం అండి. నేను రైట్ హిప్ జాయింట్ పెయిన్ తోనే వచ్చాను ఇక్కడికి.
అంతకుముందు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ నాకు అంత సాటిస్ఫైగా లేకుండే. ఎప్పుడైతే నేను మోనస్ హాస్పిటల్ చంపాపేట డాక్టర్ బాలరాజ్ నాయుడు దగ్గరికి వచ్చాను, నాకు ఒక ఫ్రెండ్లీగా, ఒక బ్రదర్ గా, ఒక డాక్టర్ గా కాకుండా మంచి సలహాలు ఇస్తూ మంచి సర్జరీ చేశారు. ఇప్పుడు నేను ముందు కన్నా ఇంకా చాలా మంచిగా నడవగలుగుతున్నాను. ఒక మెట్టు ఎక్కని వాడిని కూడా మంచిగా పరిగెత్తున్నాను. ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ, నర్సెస్ కానీ, ఇంట్లో అట్మాస్ఫియర్, హోమ్లీ అట్మాస్ఫియర్ గా ఉన్నది ఇక్కడ. మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ పోయి మీరు డబ్బులు వృధా చేసుకోకండి. ఇక్కడ ఓనస్ హాస్పిటల్ విజిట్ చేయండి. డాక్టర్ బాలరాజ్ నాయుడు గారు చాలా మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు తక్కువ ఖర్చు లోపల. మళ్ళీ మీకు ఫైనల్ గా ఒక మాట చెప్తున్నాను. తెలుగులో మనకు ఒక సామెత ఉన్నది, వైద్యో నారాయణ హరి అని. అది అక్షరాలుగా డాక్టర్ బాలరాజ్ నాయుడు గారికి వర్తిస్తుంది. ప్లీజ్ ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, ఇక్కడ అట్మాస్ఫియర్ చూడండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర రెడ్డి గారు. So these are the success stories at Onus Robotic Hospitals. Different kinds of patients undergo different kinds of surgeries. Then if patient comes in stage 4, అంటే లాస్ట్ స్టేజ్లో వస్తే ఏం చేయాలి? Then we need to do hip replacement surgery. There is no other option. Hip replacement is a gold standard. So various kinds of implants will be available for hip replacement. One is metal on metal, which was used in 2009 and 10. So ASR hip. So it was withdrawn from the market due to complications. The other thing is metal on poly, metal ball or plastic on the other side. Other one is ceramic on ceramic. The middle one is ceramic and poly. So most commonly young patient we go for ceramic and ceramic, and if budget is there, go for ceramic and poly or ceramic and ceramic. Gold standard is metal and poly also good. Problem with ceramic and ceramic is patient gets sound, squeaking sound at some point of moment of the hip, and various patients. Hi, I am Dr. Balraj Naidu, robotic joint replacement surgeon and hip replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. Madan Mohan Reddy garu చాలా సివియర్ రైట్ హిప్ జాయింట్ పెయిన్ తో సఫర్ అవుతుండే. సో ఈ అండర్వెంట్ వన్ సర్జరీ ఎట్ ఎల్స్వేర్. అన్ఫార్చునేట్ గా మళ్ళీ చెక్ చేస్తే ఎంఆర్ఐ తీసుకున్నట్టయితే స్టేజ్ 4 ఏవియన్ రైట్ సైడ్, స్టేజ్ 2 ఏవియన్ లెఫ్ట్ సైడ్ ఉండే. సో వీ డిడ్ ఏ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ ఆన్ ద రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ కోర్ డికంప్రెషన్ విత్ స్టెమ్ సెల్ థెరపీ చేసాము. ఇప్పటికి 15 days అవుతుంది. ఈరోజు సూచర్ రిమూవల్కి వచ్చాడు. సో వాళ్ళ యొక్క రికవరీ ఎలా ఉంటుంది ఆయన అడిగి తెలుసుకో. మదన్ మోహన్ రెడ్డి, హౌ ఆర్ యూ? Fine, sir. సో హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్? Yes, thanks for the treatment. Yeah. Actually, before this hospital, almost 5-6 doctors ni meet అయ్యాను సార్ నేను before this. బట్ మీరు మీ ట్రీట్మెంట్కి వాళ్ళ ట్రీట్మెంట్ ఎంత మాటల్లో తేడా అంటే ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు ఒకే చెప్తారు. మేము చెప్పేది 99% చేస్తాము, మిగతా 1% మీ చేతిలో ఉందని చెప్తారు. ఫస్ట్ నుంచి సేమ్ అదే చెప్తున్నారు. ఇప్పటికి 15 days అవుతుంది. నేను చాలా మంచిగా రికవర్ అయినా, అండ్ ఎక్స్రే కూడా మంచిగా వచ్చింది. థ్యాంక్స్ రోబోటిక్ హాస్పిటల్. థ్యాంక్స్ నా పని నేను చేసుకుంటున్నాను, నో ప్రాబ్లం. ఇప్పటికి బాగా నడుస్తున్నాను, నో ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు. థ్యాంక్ యూ మదన్ మోహన్. సో ఈ పేషెంట్ కి మేము ఈ బాల్ రిప్లేస్ చేసాము, ఒక సైడ్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కోర్ డికంప్రెషన్ సర్జరీ విత్ స్టెమ్ సెల్ తెరిచాము. యూజువల్ గా మేము చెప్పిన ప్రోటోకాల్స్ 99.99 సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ పేషెంట్ తన పనులు తను చేసుకుంటాడు. ఈ సర్జరీ పేరు టోటల్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటాం. ఆల్టర్నేటివ్ నేమ్ ఈజ్ ఫర్గటన్ హిప్ సర్జరీ అంటాం. అంటే సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ కి కంప్లీట్ గా ఏ సైడ్ సర్జరీ చేసినా పేషెంట్ కూడా గుర్తుపట్టలేడు, వాకింగ్ చేస్తున్నప్పుడు ఎవరు గుర్తుపట్టలేరు. So thank you, Madan Mohan, for trusting Onus Robotic Hospitals. Thank you, sir. Thank you so much. Hi, I am Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. We do fast track hip replacement surgeries among all our patients. We have a special guest with us, Miss Marthamma. So tanaku unfortunate ga హిప్ జాయింట్ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటారు. సో 2 సైడ్లు ఎఫెక్ట్ అయింది. వి డిడ్ రీసెంట్లీ 1 side హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ. చాలా ఫాస్ట్ గా రికవర్ అయింది. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో మేడం. సార్ నమస్తే అమ్మా. సో ఏమైంది అసలు, ఎక్కడ ఉంటారు మీరు? సార్ వనోసర్ ముసరా హైదరాబాద్. ఓకే. నా పేరు మార్తమ్మ సార్. ఓకే. మరి వనోస హాస్పిటల్ లో మరి డాక్టర్ గారు బాలరాజ్ సార్ గారికి నమస్కారం సార్. థ్యాంక్ యూ అమ్మా. సో ఎట్లా తెలిసింది హాస్పిటల్ గురించి? సార్ మా బాబు సెర్చ్ చేసింది బాబు గూగుల్లో సెర్చ్ చేశారు. అయితే మీ పేరు వచ్చింది సార్. ఓకే. అయితే మేము మిమ్మల్ని గల ఉన్నారు సార్. ఓకే. మీరు మరి ఫస్ట్ టైం వచ్చిన మీరు చాలా మంచిగా మాట్లాడారు, చాలా ఎస్ చేసుకున్నారు, మాకు ధైర్యం చెప్పారు సార్. ఓకే. నడవలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నా. 1 year చాలా కష్టపడ్డా సార్. ఎక్స్రే స్కానింగ్ తీసి అసలు ఎలా నడుస్తున్నామ్మా, ఇంత మొత్తం కాలు మొత్తం ఖరాబ్ అయిపోయింది,
మరి త్వరగా డబ్బులు ఉంటే త్వరగా మీరు చేయించుకుంటే మంచిగా ఉంటుందని చెప్పారు సార్ మీరు. ఓకే, మీకు నమస్కారం సార్. సో ఇప్పుడు ఎట్లా ఉంది ఆపరేషన్ చేయించుకున్న తర్వాత? సార్ మే 26 నాడు నాకు సర్జరీ అయింది సార్. ఆల్మోస్ట్ 2 months అంతే. 2 months సార్. మరి మీరే దగ్గరుండి చేశారు. అవును. మరి నాకు ధైర్యం చెప్పారు సార్. 1 month లోపలే నేను నడిచాను సార్. 15 రోజులకే నేను చిన్న చిన్న పనులు చేసుకున్నాను సార్. వెరీ గుడ్. మళ్ళీ హాస్పిటల్ స్టాఫ్ గానీ అందరూ సార్, డాక్టర్స్ ఎలా ఉన్నారు? నర్సులు, ఆయలు అందరు సార్ చాలా మంచిగా ధైర్యం చెప్పారు. రాగానే మెడిసిన్ ఇవ్వడమే కానీ, ఇంకా వీల్ చైర్ తీసుకురావడమే కానీ, మిమ్మల్ని కలవడం సార్. నాకు చాలా ఇంట్లో ఉన్నట్టే ఉంది సార్. నాకు హాస్పిటల్కి వచ్చినట్లు లేదు సార్. నాకు ఒక 3 days కష్టపడి సార్. హాస్పిటల్ ఉన్నప్పుడు బాగానే నీటి పోయినా కొంచెం ఒక రోజు 2 రోజులు. అవును, నాకు కాల్ చేస్తాను చూసిన. అవును సార్. సో సార్ మీరు చెప్పండి. సో ఎక్కడ నుంచి మీరు, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది హైదరాబాద్ సార్, వనస్థలిపురం. నల్గొండ కానీ ఇక్కడే ఉంటాం. ఓకే. అయితే సెర్చ్ చేసిన తర్వాత వ్యూస్ బాగున్నాయి అని చెప్పేసి ఇక్కడికి మేము అటెండ్ వచ్చినాం సార్. వచ్చిన తర్వాత ఆపరేషన్ ఎమ్మటి చేయించుకోవాలి, డబ్బులు రెడీ చేసుకోవాలంటే ఎమ్మటే మేము 25 తారీఖు మే నెల వచ్చి జాయిన్ అయినాం. 26 ఆపరేషన్ అయింది. 23 రోజులలో మేము ఇంటికి వెళ్ళిపోయినాం. ఇక మెడిసిన్స్ కూడా సకాలంలో విజిట్ చేసుకోవడం కానీ వచ్చి మంచిగా మెడిసిన్స్ వాడినాం. ఇప్పుడు మంచిగా తగ్గింది, మంచిగా నడుస్తుంది. మేము దీన్ని బట్టి కూడా ఇంకా అనేక అందరికి ముఖాల నొప్పులు ఉన్నారు కానీ అందరు కూడా హాస్పిటల్ మంచిగా. హాయ్, హలో, నా పేరు సతీష్. నేను మేడ్చల్ నుండి వచ్చాను. లాస్ట్ 20 years నుంచి నేను హిప్ జాయింట్ పెయిన్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను. అయితే రీసెంట్గా నేను బాలరాజ్ సార్ని అప్రోచ్ అయ్యాను. ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నా హిప్ జాయింట్ 4th stage ఉందని తెలిసింది. సో దానికి సర్జరీ కావాలని చెప్పేసరికి నేను సార్ దగ్గర ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యాను. ప్రొసీడ్ అయిన తర్వాత నాకు నిన్నటి రోజు నాకు సర్జరీ అయింది. నవ్ ఐఎమ్ రిలీఫ్ విత్ పెయిన్. చాలా బాగా ఉంది ఇప్పుడైతే. థ్యాంక్ యూ Onus Hospital and thank you Balraj Naidu. Hi, I'm Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. We do fast track hip replacement surgeries where patients will be able to walk within 3 hours after surgery. So అటువంటి పేషెంట్ లే ఒకరు ఈ రోజు వచ్చారు, బ్రహ్మేశ్వర్ ఫ్రమ్ గుంటూరు. అన్ఫార్చునేట్ గా ఆయనకు ఏవియన్ హిప్ అంటారు, దాంతో కోర్ డికంప్రెషన్ సర్జరీ చేస్తే అది వెరీ షార్ట్ టైమ్ లో ఫెయిల్ అవ్వడం. సో దాంతో కంప్లీట్ టోటల్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీకి మా దగ్గరకు వచ్చారు. సో వీ డిడ్ సర్జరీ. ఇట్స్ బీన్ 2 weeks. ఇప్పటికి 2 వారాలు అవుతుంది. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఆయన మాటలు తెలుసుకున్నాం. హలో సార్. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వచ్చేప్పటికల్లా ఆంధ్ర నుంచి వచ్చామండి, కృష్ణా జిల్లా మాది. ఓకే, ఏమైంది అసలు మీకు, ఏంటి ప్రాబ్లం? వచ్చేప్పటికల్లా ఏవియన్ అయిందండి. అంటే కరోనా 2nd wave లో వచ్చి దాని నిమిత్తం ఒక 19 days హాస్పిటల్లో ఉండి ఆ స్టెరాయిడ్ వాడారు. దాంతో నాకు తర్వాత ఏవియన్ వచ్చింది, వచ్చింది. దాని నిమిత్తం మేము గుంటూరులో డాక్టర్ గారు తెలిసిన వాళ్ళు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాం అండి. ఆయన చూడకు 2 హిప్పులకి ఇబ్బందిగానే ఉందని చెప్పేసి రెండింటికి అంటే ఒక 10 days గ్యాప్ తోటి కోర్ డికంప్రెషన్ చేశారు. దానికేమో డ్రాఫ్టింగ్ చేశారు. ఒక దానికి వచ్చేప్పటికల్లా జోలాంటిక్ యాసిడ్ అని ఇచ్చారు. కానీ 10 months దాకా కూడా నాకు అంటే ఎక్సర్సైజ్ చేస్తా ఉండేవాడిని, కాకపోతే ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. కనిపించకపోతే మళ్ళీ డాక్టర్ గారు సార్ గారికి ఫోన్ చేశాను. ఆ సార్ గారు ఏమన్నారంటే అప్పుడు ఆనస్ హాస్పిటల్ బాలరాజ్ గారు నేను రిక్వైర్ చేస్తాను, మీరు అక్కడికి రిఫర్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పేసి చెప్పారు. ఇక ఆయన గారి తోటి మేము సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చి ఆపరేషన్ అయితే చేయించుకున్నాం సార్. చేయించుకున్న తర్వాత ఫస్ట్ ఒక 5 days మాత్రం కొద్దిగా ఇబ్బంది పడ్డా, కానీ తర్వాత 10 days ముందులకి మాత్రం కొద్దిగా రికవర్ బాగా. ఫస్ట్ ఉన్న నొప్పి తగ్గిపోయింది ఇప్పుడు ప్రెసెంట్ గా? ఫస్ట్ ఉన్న నొప్పి అంటే నాకు వస్తుంటే కానీ నాకు ఆ విషయం తెలియదు. ఏంటంటే మరి అది ఇంకా తెలియదు, నడుస్తుంది. అంటే ఓవరాల్ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్ని మంచిగానే ఉన్నాయి. సో చూశారు కదా, చాలా మంది పేషెంట్స్ ఇట్లా we did more than 10,000 surgeries, trauma, hip, knee, hip replacements, spine surgeries at Onus Robotic Hospitals. So we make sure that we take care of our patients to the maximum extent, and we give almost 99.9% guarantee to all our surgeries. So if you have any issues, please speak to us. Thank you for watching Onus Robotic Hospitals webinar. Thank you.